రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. గన్ పార్క్ వేదికగా పొలిటికల్ హైడ్రామా, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఈ వార్తతో పాటు కర్ణాటక తెలంగాణ సరిహద్దులో చెత్త డంపింగ్ వివాదంకు సంబంధించిన వార్తను కూడా మనం ఈ బులెటిన్లో చూడవచ్చు. ఉస్మానియా ఆసుపత్రి అరుదైన సర్జరీ చేసింది. ఆ వార్తను ఈ బులెటిన్లో చూద్దామా? రచ్చ రాజకీయం ఎట్ 5 PM. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఈరోజు చాలా హాట్గా నడిచింది. అంటే ఎంత హాట్గా నడిచింది అంటే వీళ్ళ ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, వీటన్నిటికీ గన్ పార్క్ వేదికగా అయింది. హైడ్రామా, మొత్తం అరెస్టులతో హైడ్రామా. విషయం ఏంటంటే గురుకుల హాస్టళ్లలో అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు. అసలు మాట్లాడే మాటలకు అర్థాలే లేవు, పచ్చి అబద్ధాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. దమ్ముంటే చర్చకు రాండి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఛాలెంజ్ విసిరారు. ఒక పక్కేమో హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోపక్క పొన్నం ప్రభాకర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, ముగ్గురు మంత్రులు, ఇటుపక్క ముగ్గురు బీఆర్ఎస్ నేతలు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. మీరు చేసే ఆరోపణలలో దమ్ము, నిజాయితీ, వాస్తవం ఉంటే చర్చకు రాండి అని కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గర ముగ్గురు మంత్రులు వెళ్ళి కూర్చున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు వస్తారా అన్నట్టు. మరోపక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ చేరుకుని వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుందాం, చర్చించుకుందాం రాండి అని. ఈలోపు మంత్రులు ఒప్పుకోలేదు. మీరు రాండి, గన్ పార్క్ వద్దే మేమంతా కలిసి దీనిపై మీరు చేసే ఆరోపణలలో నిజాయితీ, నిజం ఉంటే మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి దీనిపై చర్చకు, బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ముగ్గురు మంత్రులు బీఆర్ఎస్ నేతల కోసం వెయిట్ చేస్తున్నాం గన్ పార్క్ వద్ద అంటూ ముగ్గురు నేతలు మెసేజ్ పెట్టారు. తప్పకుండా మేము రెడీ, మేము ఎక్కడ వెనుకపోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము మా అధికార పార్టీలు కూడా కొట్లాడిన తప్పు జరుగుతుంది. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుకొని, ఏ అవసరానికి ఉసరు వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ, మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర నుంచి చెప్తా ఉన్నాం, మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి, ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు రండి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రండి, మేము చర్చకు సిద్ధం. లేదా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన శాసనసభకు రమ్మని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ, ఊరికే దయచేసి విలేకరులు కూడా వాడు ఏదో మాట్లాడంగానే పెద్ద బ్లండర్ బ్లాస్ట్ అయినట్టు, అరే ఆధారాలు ఇవ్వమనండి, నేను చెప్తున్నా, నేను ఆధారాలు ఇస్తా, రమ్మనండి బాధ్యత కలిగిన వాళ్ళను. నేను పారిపోతలేను. 11 గంటలకు నిన్ననే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. కాదని జిల్లా కలెక్టర్ దగ్గర వెరిఫై చేసుకోవచ్చు. మేము గోషామాయల ఇండ్ల పంపినది రండి. ఆ నుంచి 12 గంటలకు మలక్పేటలో ఉంది, రండి. తప్పకుండా మీ అందరికి స్వాగతం. మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్పినా ఇక ఊరికే చెప్పడం తప్పవుతుంది. బరాబర్ దీని తర్వాత మేము ఎవడెన్ని మాట్లాడినా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయము, మేము చర్చకు సిద్ధం. బట్ సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ షుడ్ బి దేర్. కాన్స్టిట్యూషనల్ ప్రామిస్ చేసాం, ఎవరు పడితే అది అడుగుతున్నాక పేపర్ నా హోదా సీక్రెసీ ఏమున్నది. మొత్తం రెండు పక్కల హడావుడి. ఈ నేపథ్యంలో ఏమైందంటే మంత్రి జూపల్లి కృష్ణారావు తాను ఈ ఏదైతే గురుకులాల అవినీతి, అలాగే ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసిన అప్పులపై మాట్లాడటానికి నేను బీఆర్ఎస్ కార్యాలయానికి వస్తానని ఆయన చెప్పారు. ఆయన కోసం బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా కుర్చీ ఒకటి ఏర్పాటు చేసి స్టేజ్ పైన ఆయన పేరు మంత్రి జూపల్లి కృష్ణారావుని పేస్ట్ చేసి వీళ్ళు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు రాలేదు. రాకపోయేసరికి వాళ్ళంతా ఆవేశంగా మాట తప్పారు, ఊరికే చెప్పారు, అంటే అవినీతి జరిగింది కాబట్టే మొహం చాటేశారు అంటూ ఇక మేము గన్ పార్క్ బయలుదేరుతామని ముగ్గురు నేతలు గన్ పార్క్ బయలుదేరారు. ఈలోపు ఏమైందంటే తెలంగాణ భవన్ వద్దే వీళ్ళు గన్ పార్క్ చేరుకోకముందు తెలంగాణ భవన్ ముందే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు వచ్చారు. ఒక పక్కేమో పోలీసులు, ముగ్గురు నేతలు, కార్యకర్తలు, అంతా హంగామా నడిచింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే తాను నడుచుకుంటైనా గన్ పార్క్ వద్ద వెళ్తానని హరీష్ రావు మొండికేసి నడవడానికి ప్రయత్నించేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావుని,
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని. పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రాయడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసి దాదాపుగా ఆ పోలీస్ వ్యాన్లో గంటన్నర పాటు తమకు అన్ని రోడ్లు తిప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తీరా ఏమైందంటే వీళ్ళని తీసుకెళ్లారు కంచన్బాగ్ ఓల్డ్ సిటీలో ఉన్న కంచన్బాగ్ పిఎస్లో తీసుకెళ్ళి అక్కడ బయట కూర్చోబెట్టారు. అయితే అక్కడ నాయకులు ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఏం జరిగింది అన్న అంశాలని వాళ్ళు మీడియాతో మాట్లాడారు. మేము గన్ పార్క్, ఈ మంత్రుల ఆహ్వానం మేరకు గన్ పార్క్ పోతుంటే బయటికి రాగానే పోలీసు వాళ్ళందరూ అరెస్ట్ చేసి మేము పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, అయ్యా మంత్రులు అక్కడ కూర్చున్నారు, మంత్రులు మమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్ళే రమ్మన్నారు, ఆధారాలు నిరూపిస్తే రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ మంత్రులు అని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని వారి ముందరనే హరీష్ రావు గారు, లక్ష్మణ్ కుమార్ గారితో కానీ, పొన్నం ప్రభాకర్ గారితో కానీ, అజరుద్దీన్ గారితో ముగ్గురితో కూడా ఫోన్లో మాట్లాడి మీ ఆహ్వానం మేరకే మేము వస్తున్నాం కదా, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి ఎందుకు మమ్మల్ని రానివ్వడం లేదు ఈ పోలీసులు అని చెప్పేసి అంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మమ్మల్ని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో మేము ఉన్నాము, మీరు కూడా మాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు గన్ పార్క్ దగ్గర. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి పుట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్బాగ్ స్టేషన్కి రండి, మేము ఎక్కడికి పోము. మీలాగా పిరికి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు, పోలీసులను అడ్డం పెట్టి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. మేము పోలీసు కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వెహికల్లో మరి మీరు ఇక్కడికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడనే అందరి ముందర డిబేట్ చేద్దాం. లేదా మీకు ఇక్కడికి రావడం వీలు కాకపోతే, మీరు అంతా బిజీగా ఉంటే, మీరు తెలంగాణలో దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి మాకు పోలీసు వాళ్ళకి చెప్పండి, మమ్మల్ని ఒక వాహనంలో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోమని చెప్పండి, మేము అక్కడనే చేయడానికి సిద్ధం. ఎలాంటి దుర్భాషలు కానీ, ఎలాంటి అప్రజాస్వామికమైన భాష మేము మాట్లాడము. మీ మంత్రులకు దమ్ముంటే ఇగో ఇక్కడ నీకు కుర్చీ చేసి పెట్టాం, ఇక్కడ హరీష్ అని ఉన్నాడు, హరీష్ అని ఉంటేనే కదా రమ్మని ఛాలెంజ్ చెప్తున్నాడు. అక్కడ చూపించారు కొద్దిగా మీడియా, అక్కడ హరీష్ అన్న టైగర్ ఉన్నాడు, వీళ్ళు మాజీ మంత్రులు తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ ఎండల నిలబెట్టి పక్కన బాత్రూముల పక్కన నిలబెట్టి అవమానపరుస్తూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉద్యమకర్త 2001 నుంచి ఇప్పటిదాకా ఎడతెరిపి లేకుండా పనిచేసే ట్రబుల్ షూటర్ గారు ఇక్కడ మీకు దమ్ముంటే చూపల్లి ఇక్కడికి రా. అదేవిధంగా మా అన్న ఛాలెంజ్ చేసినటువంటి పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ గారు, అజరుద్దీన్ గారు, మీకు దమ్ముంటే మీరు రండి, మీకు దమ్ము లేకపోతే మేమే అక్కడికి వస్తాం. మరి దయచేసి మాకు పోలీసు వాళ్ళకి చెప్పి అక్కడికి పంపించండి. ఈ రెండు అంశాలు ఏవైతే గురుకులాల్లో అవినీతి, ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఈ రెండు అంశాలను తీసుకొని ఇటుపక్క బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ మంత్రులు హాట్గా మొత్తం నగరం అంతా ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ మీదుగా ఓల్డ్ సిటీ వరకు మొత్తం బీఆర్ఎస్కు సంబంధించిన క్యాడర్ అంతా రోడ్లపైకి రావడం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, మొత్తం హైడ్రామాతో ఈరోజు చాలా ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. కర్ణాటక తెలంగాణ రాష్ట్రం మధ్యలో అంటే సరిహద్దులో చెత్త వివాదం చాలా వివాదాస్పదమైపోయింది. చెత్త తీసుకొచ్చి డంప్ చేయటం, దాన్ని స్థానికులు అడ్డుకోవటం అనేది. సంగారెడ్డి జిల్లా నాల్కాల మండలం మల్గి అనే గ్రామం కర్ణాటకకి తెలంగాణకి సరిహద్దులో ఉంది. అంటే కర్ణాటక సరిహద్దు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామం నుంచి చూసుకున్నట్లయితే బీదర్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే విషయం ఏంటంటే బీదర్ మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తంతా తీసుకొచ్చి రోజుకు 40-50 లారీలు ఈ మల్గి గ్రామం పరిసరాల్లో వేస్తూ ఉండటం, అక్కడంతా దుర్వాసన,
తర్వాత ఆ చెత్త కాల్చడంతో మొత్తం అక్కడంతా పొగలు వచ్చేసి చాలామందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయట. అలాగే ఈగలు, దోమలు, పిచ్చి కుక్కలు తిరుగుతూ అక్కడ పిల్లలకి డిస్టర్బ్ చేయడం గ్రామస్తులు ఇంకా మేము సహించము, అలా ఎలా తీసుకొచ్చి చేస్తారు. అక్కడ బీదర్ అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన చెత్త ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి వేయటం అనేది దారుణం అంటూ ఆ గ్రామస్తులంతా రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇక రెచ్చిపోయి చేశారు. మరోపక్క ఏమైంది, వీళ్ళు నిరసన చేస్తారా అంటే ఏం చేశారంటే బీదర్ నుంచి వచ్చిన ఆ చెత్త లారీ, ఆ డంప్ అంతా 40 లారీలకు పైగా ఉన్న డంప్ అంతా రోడ్డు మీదే పోసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇంటర్ స్టేట్ హైవే అది, 2 రాష్ట్రాల మధ్య చాలా రోజు వేల బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నడుస్తుంటాయి కాబట్టి ఆ చెత్తంతా డంప్ అక్కడ చేసేసరికి ఏమైంది, టోటల్గా రాకపోకలన్నీ స్తంభించిపోయాయి 2 రాష్ట్రాల మధ్య. దీంతో పెద్ద వివాదం అయిపోయింది. ఇటుపక్క ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అటుపక్క కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అమీతుమి తెలుసుకోవడానికి, అంటే కర్ణాటక అంటే బీదర్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అమీతుమికి రెడీ అయిపోయారు. ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడం, గొడవలు జరగడం. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు, అలా అక్కడి నుంచి కర్ణాటకకు సంబంధించిన రెవెన్యూ పోలీసు అధికారుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అసలు ఈ చెత్త ఏంటి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కనీసం ఒక 3 నెలలు సమయం ఇవ్వండి, మేము వేరే డంప్ యార్డ్ చూసుకొని మా తెలంగాణ బార్డర్లో ఉన్న ఆ గ్రామంలో వేయమని వాళ్ళు ప్రామిస్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటి, రూట్ క్లియర్ చేయాలి. రూట్ క్లియర్ చేయడానికి జేబీసీలు పెట్టి మొత్తం అక్కడ 40 లారీల చెత్తంతా తీసి పక్కన పడేసి రూట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లియర్ అయిపోయింది. అయితే ఒక ఒప్పందం కుదిరింది 3 నెలల సమయం ఇవ్వాలని. దానికి రాతపూర్వకంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, అంటే తెలంగాణకు సంబంధించిన ఆ గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు గ్రామస్తులు ఏం చెప్తారంటే, ఓకే మీరు 3 నెలల పాటు మేము ఓపిక పడతాం, మీరు వేరే డంప్ యార్డ్ చూసుకోండి, ల్యాండ్ కేటాయించండి అంటున్నారు. కాబట్టి మీరు గతంలో సుల్తాన్పూర్ ఏదైతే ఉందో, అంటే సుల్తాన్పూర్ అనేది ఏంటి, కర్ణాటకకు తెలంగాణకు బార్డర్లో ఉన్న కర్ణాటక విలేజ్ అది. ఇది మల్ది అనేది బార్డర్లో ఉన్న తెలంగాణ గ్రామం ఇది. అయితే తెలంగాణ గ్రామ ప్రజలు కోరేది ఏంటంటే మీ సుల్తాన్పూర్లో అక్కడ డంప్ చేసుకోండి అనేది వీళ్ళు ప్రధాన డిమాండ్ పెడుతున్నారు. అయితే ఈ డిమాండ్ పట్ల ఏం చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడు రాతపూర్వకంగా ఒప్పందం కుదిరింది కాబట్టి మరో 3 నెలల పాటు ఈ చెత్త దుర్వాసన, ఆ పొగ కాల్చింది భరించక తప్పదు. ఆ తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము, అమీతుమి తేల్చుకుంటాము, అసలు ఇళ్లకు వెళ్ళము, రోడ్డు మీదే బైఠాయిస్తామని గ్రామస్తులందరూ కూడా అక్కడ రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2 పక్కల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ పొలిటికల్ లీడర్లు ఉన్నారు. వీళ్ళందరూ తమ రాజకీయాలకు ఈ చెత్త సమస్యపై పెద్ద ఎత్తున వివాదం రేపడం, అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లీడర్లు ఉన్నారు కాబట్టి ఒక కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేయడంతో ఈ 3 నెలల ఒప్పందం అయితే జరిగింది. అయితే 3 నెలల తర్వాత కూడా బీదర్ మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త తెలంగాణ బార్డర్లోనే డంప్ చేస్తారా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారా అనేది ఉత్కంఠగా మారింది. ఉస్మానియా ఆసుపత్రి అనగానే అందరికీ చాలా చులకన భావం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రంగా ఉండదు, సర్వీసు బాగుండదు, రకరకాల కామెంట్స్. కానీ దేశంలోనే అరుదైన శస్త్రచికిత్స చేసి ఒక రికార్డ్ నెలకొల్పింది మన ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి. చాలా రేర్ ఆపరేషన్ చేశారు వాళ్ళు. అంటే ఈ సర్జరీ కనుక బయట చేపిస్తే కోట్ల రూపాయలు అవుతుంది, కానీ ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ఉస్మానియాకు సంబంధించిన డాక్టర్లు 5 విభాగాలు అందరూ కలిసి టీం వర్క్ 36 గంటల సర్జరీ అది. సిరిసిల్లకు చెందిన ఒక యువ ఇంజనీర్, 30 ఏళ్ల యువ ఇంజనీర్ కడుపు సమస్యలు, జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు సంబంధించి 5 భాగాలు, అంటే 5 అవయవాల్ని మార్పిడి చేశారు, వేరేవి పెట్టారు సక్సెస్ఫుల్గా. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స దేశంలో మరి ఎక్కడ జరగల. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో, మన ఉస్మానియా ఆసుపత్రుల్లో విజయవంతంగా డాక్టర్లు చేసి ఒక రికార్డ్ నెలకొల్పారు. వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే 5 అవయవాలు అవి ఏంటి, కడుపు, ఇంకొకటి డ్యూడినం, ప్యాంక్రియాస్, చిన్న పేగు, అలాగే పెద్ద పేగుకు సంబంధించి కుడి భాగం. ఇందులో లోపాలు ఉన్నాయి ఆయనకి, అవి సవరించాలంటే సాధ్యం కాదు. బయట నుంచి సేకరించారు అంటే ఎలా చేసి ఉంటారని అందరికీ డౌట్ వస్తుంది. అయితే డోనార్ నుంచి తీసుకున్నారు.
నిబంధనల ప్రకారం ఎవరు డోనారు వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలపడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది ఏంటంటే ఒక మహిళ 30 ఏళ్ల మహిళ డెలివరీ సమయంలో ఆమెకి ఏమైందంటే హై బీపీ వచ్చేసి బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు, అవయవ దానం చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఆమెకి సంబంధించిన అవయవాలు 5 అవయవాలు మొత్తం తీసుకుని, అంటే జీవ కణజాలంతో పాటు వాటిని తీసుకుని విజయవంతంగా ఈ సర్జరీ పూర్తి చేశారు. ఇందులో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది, అనస్థీషియా, అలాగే ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంటు, మొత్తం 5 డిపార్ట్మెంట్లు కలిసి ఈ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా చేశారు. మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. అయితే ఆ మహిళ ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా పెద్ద మనసుతో అనుమతి ఇవ్వడంతో ఎంతోమందికి జీవం ఇచ్చినట్టు అయింది. ఒకటి ఈ సిరిసిల్లాకు సంబంధించిన యువ ఇంజనీర్ 5 భాగాలు ఆయన ఉపయోగించారు. ఇంకొకటి కిడ్నీ, ఆమెకు సంబంధించిన కిడ్నీని వేరే వాళ్ళకి ఇచ్చారు. తర్వాత కళ్ళకు సంబంధించిన కార్నియా వేరే వాళ్ళకి అమర్చారు. చర్మం కూడా, ఆమెకు సంబంధించిన చర్మం కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఉపయోగించారంటే ఆ మహానుభావురాలు అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా సాల్యూట్ చేయవచ్చు అంటారు డాక్టర్లు. ఆమె చాలా యంగేజ్లో చనిపోవడం, బ్రెయిన్ డెడ్ కావడం, ఆమెకు సంబంధించిన శరీర భాగాలు అన్నింటినీ కూడా అవయవదానం సందర్భంగా ఇతర రోగులకు మళ్ళీ జీవం పోయడం, ప్రాణం పోయడం అనేది చాలా గొప్ప విషయం అంటారు ఉస్మానియాకు సంబంధించిన వైద్యులు. అయితే దేశంలో మరెక్కడా లేని విధంగా ఇంత పెద్ద సర్జరీ ప్రైవేట్లో చేయించుకుంటే కోట్ల రూపాయలు అవుతాయి. అలాంటిది ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయటం, అది కూడా విజయవంతంగా చేయటం, ఒకేసారి 5 అవయవ మార్పిడులు చేయడం అనేది చాలా అరుదైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం at the rate of 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం at 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.